నాటుకోడి కూర రాగి సంగటి ఇప్పుడు మనము వండుకుంటున్నాము. చూడండి, ఇది నాటుకోడి కూర. దీంట్లోన కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాము 10 నిమిషాలు. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ, టమాటాలు కూడా కోసి ఉంచుకున్నాము. అలాగే రాగి సంగటి కూడా తయారు చేసుకుంటున్నాము. రాగి సంగటి తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటారు. పూర్వం తినేవారు, మనమైతే ఇప్పుడు తినడం మానేస్తున్నాము. అలాంటివన్నీ రాగుల్లోన ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కనుక చాలా ఒంటికి మంచిది. ఇప్పుడు ఇవి తయారు చేసుకునే విధానము మనం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. చూడండి, ఇది ఎంత చాలా వెయిట్గా ఉంటుంది. ఇందులో మాడము చేయడము అలాంటివి ఏమీ ఉండదు. ఇలాంటి కళాయిల్లో వండుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ఇలా బాండి పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న చికెన్ కూర రెడీ చేసుకుందాము. ఇక బాండి పెట్టాం కదా, అది వేడయ్యాక అందులో నూనె వేసాము. ఆ నూనె వేడెక్కింది. అందులో పచ్చిమిర్చిలను వేస్తున్నాము. చూడండి, పచ్చిమిర్చి వేసాము. దాన్ని అటు ఇటు కలుపుకొని అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడాను వేస్తున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, అవి బాగా కలుపుకోవాలి. అవి మెత్తబడిన వరకు వేయించుకోవాలి. అలాంటప్పుడే బాగా గ్రేవీ అనేది వస్తుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, మెత్తగా పడిపోయాయి. ఇప్పుడు మనము కలుపుకున్న నాటుకోడి చికెను, అందులో కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసి ఉంచుకున్నాము. 10 నిమిషాలు ఉంచుకున్నాము. అదే కారం అదంతా ఆ చికెన్ ముక్కలకి పట్టేటట్టు చేసుకున్నాము. దాన్ని ఇప్పుడు అందులో వేయించుకుంటున్నాము. అలా కలిపి ఉంచుకోవడం వల్ల చికెన్కి బాగా కారం అది బాగా పడుతుంది. అది కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా ముందుగా కలిపి ఉంచుకోవటం వల్ల. అందుకనే కలిపి ఉంచుకున్నాము. ఇప్పుడు చికెన్ వేస్తాం కదా, ఒకసారి కలుపుకుందాం. అలాగా పైకి కిందకి కూడా కలుపుకొని తర్వాత దాన్ని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాము. ఇవ్వండి, మూత కూడా పెట్టుకున్నాము. ఒకసారి మూత తీసి మళ్ళీ మనము చికెన్ని కలుపుకుందాము, అడుగు పట్టుకుంటాము. ఇవ్వండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది తేలుతుంది. చూసారా, ఆయిల్ అనేది వచ్చింది. ఇప్పుడు బాగా వేగింది. అటు కలుపుకోవాలి. ఇవ్వండి, చికెన్ అనేది బాగా వేగింది. ఇప్పుడు ఇందులోన కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాము. చికెన్ మసాలా వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాము. మసాలా అంతా పట్టేటట్టు ముక్కలకి బాగా పట్టేసింది కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ ఎక్కువే వేయాలి, ఎందుకంటే ఇది నాటుకోడి కూర కదా, ఉడకడం చాలా టైం పడుతుంది. మెత్తగా అవ్వాలంటే నాటుకోడి కూరకి నీరు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు టమాటా ఏమి ఇప్పుడు వేయలేదు అనేసి. నాటుకోడి కూరకి ముందుగా టమాటాగానే వేసినట్టయితే ముక్క అనేది ఉడకకుండా ఉంటుంది. అందుకని కొద్ది ముక్క ఉడికిన తర్వాత నేను టమాటా అనేది వేసుకుంటాను. ఇప్పుడు చికెన్ ఉడికింది కదా, ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ కూడా అందులో వేసుకొని బాగా మగ్గనిద్దాము. అలాగే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు కూడా బాగా ఉడికిన వరకు ఉంచుకుందాము. ఇదిగోండి, టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా, చూడండి బాగా కలుపుకుంటున్నాము. టమాటా కూడా మగ్గిపోయింది. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో, చూడండి గ్రేవీ. ఇది నాటుకోడి చికెను మనకి రెడీ అయిపోయినట్టేను. ఇప్పుడు మనము రాగి సంగటి అనేది తయారు చేసుకుందాము. ఈ నాటుకోడి కూర రాగి సంగటి అయితే ఎంతో బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రాగి సంగటి తయారు చేసుకోవాలంటే నాటుకోడి కూర ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు చికెన్ కానీ మటన్ కానీ ఏది వండుకున్నా సరే తర్వాత లాస్ట్లో నిమ్మకాయ అరచెక్క కానీ వేసినట్టయితే ఆ కూరకి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అందులో సి విటమిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని అందులోన నిమ్మ ముక్క పిండుకుందాము.
ఇదిగోండి స్టవ్ ఆపేసాను. ఇప్పుడు నిమ్మకాయ సగం ముక్క వేసుకుంటున్నాము. పూర్తిగా నిమ్మకాయ ఎంత మట్టుకు వేయకండి, పులుపు ఎక్కువైపోతుంది. ఇలాగ హాఫ్ ముక్క వేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది, మనకి ఒంటికి ఎంతో మంచిది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఈ చికెన్ కూరని. ఇక నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఒక గ్లాసుల బియ్యము తీసుకొని మళ్ళీ ఇది బాగా ఉడకనివ్వాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇది బిర్యానీ బియ్యము అలాంటివి ఈ రాయి సంగటికి పనికిరాదు. కోట బియ్యం ఒకటే పనికి వస్తాయి. అది రూపాయికి వస్తుంది కదా. ఆ రైసే మనకి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి అయితే ఈ రైస్ వాడడం వల్ల షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుంది. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దానికి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇది బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఉడకనిద్దాము. ఇవ్వండి అన్నము ఉడికిపోయింది కదా, అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాము. ఇది బాగా మెత్తుకొని అలాగే ఇప్పుడు మనం రాగిపిండి కూడా ఇందులో మిక్స్ చేసుకున్నాము. ఇవ్వండి రాగిపిండి కలుపుతున్నాము. ఇది ముందు లేకుండా చక్కగా ఇలాగా కలుపుకోవాలి. చూడండి రాగిపిండి ఇలా కలుపుతున్నాము. రాగి సంగటి నాటుకోడి పులుసు రెడీ. ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.